హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిషి వ్లాగ్స్. నేను రీసెంట్గా నాగ్పూర్ వెళ్ళాను కదండి, మీరు అందరు నా వ్లాగ్స్లో చూసే ఉంటారు. సో అక్కడ మా వదిన అక్కడే ఉంది, అంటే మా సొంత అత్తయ్య వాళ్ళ కూతురు. నేను తన అక్క అని పిలుస్తాను. వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అక్క కేక్ చేద్దామా అంది. సరే అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసామండి. ఇది ఫస్ట్ టైం మేము మా అక్క కలిసి ఒక రెసిపీ ప్రిపేర్ చేయడము. ఇది వచ్చేసి వెన్నెల ఎసెన్స్ ఇలాగే దొరికింది ఇక్కడ. మనము ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి బౌల్లోకి. దాన్ని మంచిగా లమ్స్ ఏం లేకుండా మంచిగా జల్లెడ పట్టుకోవాలి. అందులోనే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసాను. అండ్ బేకింగ్ సోడా ఉంటే అది కూడా హాఫ్ స్పూన్ ఇప్పుడే వేసేసుకొని దాన్ని మొత్తం జల్లెడ పట్టుకోండి. ఇన్ కేస్ బేకింగ్ సోడా లేని వాళ్ళు ఏం చేయాలా అని నేను ముందు చెప్పాను టిప్, అది చూడండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మైదా పిండికి 3/4 కప్పు అంటే 3/4 కప్ మనము షుగర్ వేసుకోవాలండి. తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు, అంతైతే కరెక్ట్గా సరిపోతుంది. అందులో ఒక 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఒక 1/2 కప్పు ఆయిల్, చాలా తక్కువ, ఎక్కువ వద్దు. అది కూడా మనము అన్ఫ్లేవర్డ్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి. పల్లి నూనె గానుగ నూనె అస్సలు వేయొద్దు. వేసారంటే కేక్ మొత్తం పాడైపోతుంది. దాన్ని మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఇలా బ్లెండ్ చేసుకోండి నీట్గా. లేదు అంటే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీ వేసినప్పుడు కొంచెం మూత చూసుకోండి. కొన్నిసార్లు అది మొత్తము బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నాకు అలాంటివి అయినాయి, అందుకని మీకు చెప్తున్నాను. చూసారు కదా, కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. వన్స్ అది బ్లెండ్ అయిపోయాక అందులో ఒక జస్ట్ చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రం వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ అయితే నీట్గా బ్లెండ్ చేసుకోండి. మనకు అది కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇదేనండి టిప్. మన దగ్గర బేకింగ్ సోడా లేకపోతే ఒక ఇనో ప్యాకెట్ తీసుకోండి, ఒరిజినల్ తీసుకోండి, ఫ్లేవర్ కాకుండా. అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కానీ లేదంటే వాటర్ కానీ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకోండి. చూసారా, నేను మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. ఈలోపు ఈనో రెడీ అవుతుందని ఫస్ట్ దాన్ని అయితే చేసి ఇప్పుడు ఇదైతే బ్లెండ్ చేసాను. చూసారా, కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. మరి మనకు అది విప్ క్రీమ్లా కాకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ జల్లెడ పట్టుకొని పెట్టుకున్న పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే తిప్పాలండి. అప్పటికి ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా ఉంటాయండి. లేదంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి, కేక్ అనేది ఫ్లఫీ రాదు మంచిగా. సో జస్ట్ అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే తిప్పాలి. అలా రౌండ్గా తిప్పుతూ మనం మిడిల్ చేయాలంటే మా అక్క మధ్యలో ఒకసారి అలా కలిపేసింది. మీరు మాత్రం అలా చేయకండి, మంచిగా కలపండి. చూడండి, మా అక్క వాళ్ళ పాప అమ్ములు పేరు, భలే క్యూట్గా ఉంటుందండి. నాకైతే తను బుగ్గలు పట్టుకొని అలా గిల్లేయాలనిపిస్తుంది. నెక్స్ట్ అందులో మనం ఆల్రెడీ ఈనో పక్కన కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. ఈనో అనేది లాస్ట్లో యాడ్ చేయాలండి. మనం ఇంకా బేకింగ్ పెట్టేస్తాము అనే టైంలో మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అలా తిప్పుకోవాలి. మరి ఎక్కువ సార్లు కూడా తిప్పొద్దు. జస్ట్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ తిప్పేసి దాన్ని మళ్ళీ మేమైతే వేరే బౌల్లోకి మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసి పెట్టాము. నేనైతే ఫస్ట్ టైం అండి ఓవెన్ యూజ్ చేయడం. ఎప్పుడు ఓవెన్ అనేది యూజ్ చేయలేదు. ఎప్పుడు నేను గ్యాస్ మీద ట్రై చేశాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఓవెన్ ఉంది. సో మన దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని వేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా గీ కానీ లేదంటే పిండిని కానీ గోధుమ పిండిని కానీ జస్ట్ అలా జల్లేసి దాని మీద పెట్టేసి ట్యాప్ చేయాలి. ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసి దాన్ని ఇంకా ఓవెన్ ప్రీహీట్ చేసుకొని అందులో అయితే పెట్టేసుకున్నాం మేము. చూడండి, ఇలా వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది, ఎలా వస్తుందా, ఫస్ట్ టైం కదా చేస్తున్నామని చెప్పి. కేక్ అనేది ఎప్పుడు చల్లారాకే తీయాలండి, లేదంటే దానికి అంటుకుపోయి రాదు గమ్మని. సో తీసేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ బయట ఉంచితే చల్లారిపోతుంది. కేక్ అయితే బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వస్తుందని. ఇంత ఫ్లఫీ వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం షుగర్ తక్కువ అనిపించింది కానీ మా అక్క తర్వాత ఒక డైరీ మిల్క్ ఉంది ఇంట్లో, ఇంకేం లేవు, కోకో పౌడర్ గట్రా లేదు, చాక్లెట్ చేద్దామంటే సో దాన్ని యాడ్ చేసి మేమైతే ఎంజాయ్ చేసి తినేసాము. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.